మోహన్ గారు ఉదయ్ కిరణ్ నటించిన లాస్ట్ సినిమా డైరెక్టర్ మోహన్ గారు. చెప్పిన కథ ఉదయ్ కిరణ్ కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ అమర్ రహే 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 और भाई उदय किरण और भाई उदय किरण उदय किरण उदय किरण उदय किरण उदय किरण अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे उदय किरण 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 ఉదయ్ కిరణ్ మన అందరిలో లేకపోయినా అలా ఆయన మూవీస్ ఇలాగే అందరినీ కదిలిస్తున్నాయి అన్నమాట. అలాంటి లవ్ స్టోరీస్ మంచి మంచి లవ్ స్టోరీస్ వచ్చేసి మళ్ళీ ఇంకా ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అయితే అన్నీ ఫేక్ లవ్లే కాబట్టి ఇంత ట్రూ లవ్ రావడం అయితే చాలా సూపర్గా హ్యాపీ. మనం చాలా రిలీజ్ చూసాం, ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమా కొంచెం రెస్పాన్స్ ఏ సినిమాకి రాలేదు. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి థియేటర్ ఆడుతూ ఉంది. ప్లస్ మళ్ళీ ఈరోజు స్పెషల్గా ఫ్యాన్స్ వేశారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఉదయ్ కిరణ్ సక్సెస్ఫుల్ మీట్ కోసం ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రిలీజ్ చేయాల్సి అనుకుంటా. కానీ ఇలాంటి మూవీస్ అయితే మళ్ళీ చాలా బాగుంది అసలు చూడడానికి వచ్చి రాగానే. కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అసలు అంత ట్రూ లవ్ మూవీ లవ్ స్టోరీ ఇక్కడ రావడం చాలా సూపర్, చాలా సంతోషం.
న్యూస్ ఇది మాత్రం. మూవీ రావడం చాలా హ్యాపీనెస్. ఇదే కాకుండా తన చివరి సినిమా చిత్రలేఖని కథ మూవీ రిలీజ్ అవ్వాలి. ఫ్యాన్స్ చాలా కోరుకుంటున్నాం. మెయిన్ ఇది సినిమా రిలీజ్ ఇంత హిట్ అయింది కదా, నెక్స్ట్ కూడా చివరి సినిమా రిలీజ్ అయితే ఇంకా సంతోషం ఉంటారని చాలా కోరుకుంటున్నాం. మెయిన్ ఇందులో క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఉదయం చనిపోయి మళ్ళీ బతకడం, అలా మళ్ళీ బతికొస్తే ఇంకా బాగుంటుందని మేము చాలా అనుకుంటాం. అలా చనిపోయి మళ్ళీ బతకాలని. చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యాన్ అండి. చిత్రంగా మొదలైన తన సినీ ప్రయాణం చిత్రం చెప్పిన కథగా ముగిసిపోయింది. ఆ చివరి సినిమా అయినా రిలీజ్ చేయాలి. ఈ మనసంతా నువ్వే అనేది సక్సెస్ఫుల్ మీటింగ్, చాలా సక్సెస్ఫుల్ సినిమా. నేను ఎప్పుడు చాలా సినిమాలు చూశాను ఇప్పటి వరకు, బట్ ఇంత ఎక్సైట్మెంట్ ఎప్పుడు అవ్వాలి. ఇది నా ఫేవరెట్ సినిమా. ఇది చిన్నప్పుడు నేను థియేటర్లో చూడలేకపోయాను, అని ఇప్పుడు చూస్తున్నాను దీంతో 3 times. ఈ సినిమాలో స్పెషాలిటీ అసలు స్పెషాలిటీ ఏంటంటే చాలా మంది స్పెషాలిటీ అంటే ఇప్పుడు అది లవ్ స్టోరీ, అది చాలా మంచి లవ్ స్టోరీ. ఎంత చెప్పినా తక్కువే, చాలా బాగుంది. సినిమాలో ఇంకా నచ్చే అంశాలు ఏంటి? సినిమాలో మ్యూజిక్ కానివ్వండి, హీరో పర్ఫార్మెన్స్, మ్యూజిక్ అయితే చెప్పక్కర్లేదు, సూపర్ మ్యూజిక్. సాంగ్స్ సిరివేనల గారు రాసిన పాట, రింగ్ టోన్ అనేది మనం చాలా మంది మేము అందరం పెట్టుకున్నాం మొబైల్స్ లో. అది సూపర్ అది మ్యూజిక్. అది ఎన్నిసార్లు చాలా మంది మాక్సిమం ఇప్పుడు చాలా మంది రింగ్ టోన్లు కూడా పెట్టుకున్నారు అప్పుడు మధ్యలో. ఇప్పటికీ చాలా మంది పెట్టుకున్నారు. ఇప్పటికీ చాలా మంది ఫోన్లో ఉంటాయి. సో ఇంకా ఏం చెప్తారు ఫ్యాన్స్కి? ఏం చెప్తారు ఫ్యాన్స్కి అంటే ఇప్పుడు చూడాలా, ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినా చూడాలి. నిన్న కూడా జెమినీ టీవీలో వచ్చింది 3:30కి. ఆయన టీవీలో చూసినా నేను నిన్న నిజామాబాద్లో చూసినా. ఇప్పుడు నిజామాబాద్ నైట్ నిజామాబాద్ నుంచి వచ్చింది ఇక్కడ స్పెషల్గా ఓన్లీ ఫ్యాన్స్ సినిమా కోసమే వచ్చింది. చాలా హ్యాపీ అన్నయ్య. ఆ లవ్ స్టోరీ కానీ అసలు ఆ ఫీలింగ్ కానీ ఒక వేరు. అంటే 90 kids అప్పుడు మేము ఇంకా పట్టలేదు సినిమా వచ్చినప్పుడు. ఇలా థియేటర్లో 2 సార్లు చూశాను. మళ్ళీ ఇప్పుడు ఇలా చూడబోతున్నాం. ఎంత సంతోషంగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఆయన ప్రతి ఒక్క పుట్టినరోజు నాడు కూడా ఒక మూవీ రిలీజ్ అవ్వాలని నేను కోరుకునేది అదే. ఎందుకంటే ఇంకా ఆయన ఈ లోకంలో లేడు కదా, కొంచెం ఆయన ప్రతి ఒక్క బర్త్డే నాడు ఒక మూవీ రిలీజ్ చేస్తే చాలానే. సో ఇంకోటి ఏంటంటే ఆయన ఆఖరి ఫిలిం ఉంది చిత్రం చెప్పిన కదా, 2014లోనే ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా కూడా కొంచెం ఎలాగైనా బయటికి రావాలి, మళ్ళీ థియేటర్లో మేము చూడాలన్నా. మళ్ళీ ఉదయ కిరణ్ ఆ కోరిక కూడా అదే. ఎందుకంటే ఆ సినిమా వస్తే ఉదయ కిరణ్ ఆత్మ శాంతించింది అన్న. ఎలా అనిపిస్తుంది థియేటర్లో ఉదయ కిరణ్ గారిని చూస్తే బిగ్ స్క్రీన్ మీద? చాలా హ్యాపీగా ఉన్నాను నేను నిజంగా. ఇప్పుడు కానీ ఉదయం ఉండుంటే ఎంత సంతోషపడేవాడు నిజంగా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఆ అమ్మాయికి అర్థమే కానీ ఆ నవ్వే ఇంకా ఎవరికి రాదు అసలు చెప్పాలండి. ఇంతమంది జనాలు అడగడి చాలా హ్యాపీ అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉందనేది మీకు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ సౌండ్ నేను మ్యూట్ చేశాను. చాలా భయంకరంగా రెస్పాన్స్ వచ్చిందనమాట. అంతా మ్యూజిక్ అనేది ఉంది కాబట్టి సినిమాది మనకి కాపీరైట్ పడుతుందని నేను అది సౌండ్ మొత్తం మ్యూట్ చేసి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి మీరు, అసలు ప్రేక్షకులు ఎంత బ్రహ్మరథం పట్టారండి ఉదయ కిరణ్ గారికి. అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదండి ఈ విధంగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారని. యాక్చువల్గా నేను February 14 రిలీజ్ అయినప్పుడు మిస్ అయ్యాను ఆ వైబు. సో దానికోసం మళ్ళీ నేను ఈరోజు అంటే వెళ్ళటం జరిగింది. విమల్ ఇది జరుగుతుంది ఏంటంటే ఈ థియేటర్ ఎక్కడంటే విమల్ థియేటర్ అండి, బాలనగర్లో మైత్రి వాళ్ళ విమల్ థియేటర్ ఉంది కదా, అక్కడ ఇదంతా జరిగిందనమాట. ఈ సినిమా ఈరోజు ఫ్యాన్స్ వేయడం జరిగింది. ఈ విధంగా ఫ్యాన్స్ ఉదయ్ కిరణ్ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఏ పెద్ద హీరో కూడా ఇంత ఈ రేంజ్లో నేను ఎక్కడ చూడలేదండి. చాలా సినిమాలు మనకి రిలీజ్ అయినాయి, చాలా పెద్ద పెద్ద హీరోలు రిలీజ్ అయింది, కానీ ఈ విధమైన రెస్పాన్స్ నేను ఎక్కడ గమనించలేదు. సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి 1 week అయిపోయింది. ఇది లాస్ట్ ఇంకా ఏంటంటే జస్ట్ స్పెషల్ షో వేశారనమాట ఫ్యాన్స్ కూడా. అలాంటి ఆ షోకి కూడా మొత్తం ఫుల్ అయిపోయి జనాలు చూడి ఏ విధంగా అసలు బ్రహ్మరథం పట్టారంటే, సినిమాలో ప్రతి డైలాగ్కి చీరింగ్ క్లాప్స్ అండి. అట్లాగే ఏదైనా సాంగ్, ప్రతి సాంగ్, ఒక సాంగ్ కాదు అన్ని సాంగ్స్ హిట్ కట్టి సినిమాలో ప్రతి సాంగ్కి వాళ్ళు అసలు మామూలు రెస్పాన్స్ కాదండి. ఆ ఫ్యాన్స్ ఎవరు కూర్చోలేదండి. సీట్లలో ప్రతి ఒక్కళ్ళు సీట్లను పైకి లేసి స్టాండింగ్ ఓవేషన్ లాగా ఇచ్చారనమాట ఉదయ్ కిరణ్ గారికి. అసలు సాంగ్స్ వచ్చినప్పుడైతే అసలు అక్కడ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు డ్యాన్స్ వేయటం చూడు ఏ విధంగా సెలబ్రేట్ చేశారు. నిజంగా ఇంత మంచి ఫ్యాన్స్ని ఉంచుకొని ఉదయ్ కిరణ్ గారు జస్ట్ ఒక్క రాంగ్ స్టెప్ వేయకుండా ఉంటే ఈ పాటికి ఈరోజు ఎంత సంతోషంగా ఉండేవారండి ఉదయ్ కిరణ్ గారు. నిజంగా అసలు నాకేం మాటలు అర్థం కావట్లేదు.
ఈ రోజు కనుక ఉదయ్ కిరణ్ గారు ఈ సిచ్యువేషన్ ఈ సీన్ కనుక చూస్తుంటే ఏదైతే ఈ వారం రోజులు జరిగిందో అన్ని థియేటర్లో, సంధ్యాలో కానివ్వండి, శ్రీరాముల్లో కానివ్వండి, మిగతా థియేటర్లో, చాలా థియేటర్లో అసలు ఈ జనసునామీని చూస్తుంటే నిజంగా ఉదయ్ కిరణ్ గారు ఇంతమంది మీకోసం ఇంత చేస్తుంటే చూడండి. అసలు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. నేను చాలామంది కలిశానండి, నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి వాళ్ళు. అట్లాగే ఈ సినిమాకి అంటే ఉదయ్ కిరణ్ లాస్ట్ సినిమాకి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు కూడా, మోహన్ గారు అని ఆయన కూడా వచ్చారు ఈ సినిమాకి. ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను అన్నమాట. ఈ వీడియో కంటిన్యూ చూడండి, ఆయన ఇంటర్వ్యూ కూడా వస్తుంది. ఆయన ఏం చెప్పారు ఉదయ్ కిరణ్ గారి గురించి. అట్లాగే ఫ్యాన్స్ కొంతమంది చాలామంది ఎమోషనల్ అయ్యారు, వాళ్ళ వీడియోస్ వస్తాయి. అట్లా మీరు ఆల్రెడీ చూశారు సెలబ్రేషన్స్ ఏ విధంగా చేశారు. ఉదయ్ కిరణ్ బర్త్డే చేసినట్టు చాలా గ్రాండ్గా చేశారు. ఫ్యాన్స్ అయితే చాలా హంగామా చేశారండి థియేటర్లో, చూస్తున్నారు కదా. అసలు ఒక్కొక్కళ్ళు స్టాండింగ్ ఓవేషన్, ప్రతి సాంగ్కి స్టాండింగ్ ఓవేషన్, నిలబడటం, ఆ సాంగ్ అయిపోయే వరకు చీరింగ్ చేయడం, క్లాప్స్ కొట్టడం, మళ్ళీ కూర్చోవటం, మళ్ళీ ఏదో సాంగ్ వచ్చినప్పుడు లేవటం, క్లాప్స్ కొట్టడం. చూడండి ప్రతి ఒక్కరు నిలబడే ఉన్నారు చూడండి. సో ఈ విధమైన క్రేజ్ నాకు తెలిసి ఇప్పుడు ఇండియాలో ఏ స్టార్కి కూడా లేదండి. ఇంట్లో ఒక రిలీజ్ అంటే 25 సంవత్సరాలతో ఒక రిలీజ్ ఒక సినిమాకి ఈ విధంగా వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారంటే అసలు ఆ వ్యక్తిని ఏ విధంగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు అనేది మీకు ఈ వీడియోలో చూడొచ్చు. ఆ ప్రేక్షకులు చూస్తే మంచి వాళ్ళకి ఇలా జరుగుద్ది అంటారు కదా, అది ఉదయ్ కిరణ్ చూస్తే నిజం అనిపిస్తుందండి. అంత మంచి వ్యక్తి, అసలు ఎవరికి చిన్న తప్పు కూడా అంటే చిన్న హాని కూడా చేయని వ్యక్తి ఈ విధంగా అయిపోవటం అనేది నిజంగా చాలా బాధేస్తుందండి. ఈరోజు నిజంగా ఆ థియేటర్లో వాళ్ళందరూ అభిమానం చూస్తుంటే అరే ఎందుకు ఇలా జరిగింది, దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనేది ఒక క్వశ్చన్ నాలో ఏర్పడింది. నాకేం అంటే అతను తీసుకున్న డెసిషన్ అనేది ఎంత అఫ్కోర్స్ అతనికే తెలుసు అది ఎంత ప్రెషర్ ఉంది అతనికి, ఏ విధమైన అసలు సిచ్యువేషన్ ఫేస్ చేశాడు అనేది మనకు తెలియదు. కానీ బట్ అది డెసిషన్ అయితే నిజంగా చాలా చాలా ఘోరమైన డెసిషన్ అండి. వీళ్ళందరినీ అంటే బాధ పెట్టి వెళ్ళిపోవటం అంటే అది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఎవరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు. చూడండి అసలు ఎంత అభిమానం అంటే ఎవరికైనా ఉందండి. ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది పెద్ద పెద్ద బడా హీరోలు చెప్పుకుంటారు కదా, ఎవరికైనా ఇలాంటి అభిమానం చూపించే వాళ్ళు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారా చెప్పండి. ఒక 25 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన సినిమాకి ఈ విధంగా బ్రహ్మరథం బట్టి అసలు చేస్తున్నారు అంటే ఏమని చెప్పాలి చెప్పండి. ఇక అసలు క్లైమాక్స్లో వచ్చి ఆ సీన్ కంటండి నేను చూసాను కళ్ళారా, అంటే నేను లైవ్ ఎగ్జాంపుల్లో చూశాను అనమాట. ఎంత అసలు ఈ సీన్కి అయితే అండి అసలు కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి ఒక్కొక్కరికి. అసలు స్టన్నింగ్. అసలు కొంతమంది అంటే చూడండి ఇక్కడ చూడండి, కొంతమంది వీళ్ళు అసలు మౌనంగా ఉండిపోయి ఏడుస్తూ కూర్చున్నారు తప్పితే అంటే ఒక చనిపోయి మళ్ళీ నిజంగా బతికొచ్చాడా అనే విధంగా వీళ్ళు అసలు సెలబ్రేట్ చేశారండి ఈ రోజు మాత్రం. వీళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ చాలామంది ఎవరైతే ఈరోజు వచ్చి అతని కోసం నిలబడ్డారో. అట్లాగే ఆ కమింగ్ ఫ్యూచర్లో ఉదయ్ కిరణ్ లాస్ట్ సినిమా అయినటువంటి చిత్రం చెప్పిన కథ త్వరలోనే రిలీజ్ కాబోతుందని డైరెక్టర్ గారు చెప్పారు. దానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి, ఇంక రిలీజ్ చేస్తా ఉన్నట్టుగా చెప్పారనమాట. సో ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్కి ఇది ఒక ఆనందపడే విషయం అని చెప్పుకోవాలి. ఉదయ్ కిరణ్ గారు మీరు మా అందరి ఈ లోకంలో లేకపోయినా సరే మా మనసులో ఎప్పటికీ ఉంటారు. అది చూస్తున్నారు కదా ప్రేక్షకులు ఏ విధంగా, అంటే క్లైమాక్స్ సీన్లో ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇదిగో లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. చాలామంది సినిమా అయిపోయిన తర్వాత కూడా థియేటర్లో నుంచి వెళ్తానికి ఇష్టపడలేదు చాలామందికి. సినిమా అయిపోయింది ఆల్రెడీ, పేర్లు కూడా వెళ్తున్నాయి. చాలా మంచి జనం ఎంతమంది ఉన్నారు చూడండి. సినిమా థియేటర్లో ఉన్నారు. ఇంకా థియేటర్లో నుంచి జనరల్గా ఎవరైనా బయటకు వెళ్తారని తొందరపడతారు లాస్ట్లో అయిపోయిన తర్వాత. కానీ ఇంకా వీళ్ళు బెలూన్ ఎగరేస్తూ ఆ చాటింగ్ చేసుకుని జై ఉదయ్ కిరణ్, జోహార్ ఉదయ్ కిరణ్ అనుకుంటూ నినాదాలు చేస్తూ అతని కోసం నిలబడ్డారంటే ఉదయ్ కిరణ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తేనో, మీరు ఎంత జెన్యూన్ పర్సన్ అయితే ఈ విధంగా మీకు ఫ్యాన్స్ వస్తారనేది అర్థమైపోతుంది. ఆ బెలూన్స్ ఎగరేసి చూడండి. సో ఈ సినిమా అయిపోయిన తర్వాత కేక్ అయితే కట్ చేశారండి. అక్కడైతే ఇక భయంకరంగా నినాదాలు చేశారు. జోహార్ ఉదయ్ కిరణ్. చాలా కష్టపడ్డారు.
లాస్ట్ సినిమా డైరెక్టర్ ఏం పేరన్నా పేరేంద్ర చూడండి అసలు ఒక మాటలో చెప్పాలంటే అసలు ఒక మాటలో చెప్పలేను. అసలు నుంచి కళ్ళంబట వాటర్ వచ్చేసినాయి. ఎందుకంటే ఉదయ్ కిరణ్ ఇంకా మా మధ్య ఉన్నాడు అనే ఒక చాలా ఫీలింగ్. ఇప్పుడు కానీ ఉండుంటే చాలా నెంబర్ 1 హీరో అయ్యాడు అన్నయ్య. అప్పట్లో నెంబర్ 1 స్టారు. ఇప్పుడైతే టాలీవుడ్ ను మాత్రం ఒక్క ఊపు ఊపాడు అంతే. నేను చెప్తున్నాను కదా, ఉదయ్ కిరణ్ అభిమానిగా కాల్ రగరేసుకుని చెప్తున్నాను. ఆయన ఆఖరి సినిమా చిత్రం చెప్పిన కదా 2014లో రిలీజ్ అవ్వాలి, ఎంతమంది రిలీజ్ కాలేదన్నయ్య. ఆ సినిమా కూడా త్వరగా మాకు రిలీజ్ అయ్యేలాగా మీ అందరి సపోర్ట్ కావాలని ఉదయ్ కిరణ్ అభిమానిగా పుట్టడం నాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఎవరు అసలు ఫ్యాన్స్ ఉన్నారు, ఒక్కల మూవీ గురించి మాట్లాడలేదు. ఈ పాత సమయం ఇంత ఫ్యాన్స్ బేసింగ్ ఉంది, మళ్ళీ లాస్ట్ సినిమా రిలీజ్ అయితే ఇంకా వస్తుంది కదా ఇమేజ్. తను చివరి కోరిక నెరవేరుస్తున్నారు. ఎవరైనా చనిపోయాడు మనిషి, ఆ చివరి సినిమా రిలీజ్ చేయాలని ఏ ఒక్కరి లేదు ఇక్కడ. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మూవీ గురించి అని. చివరి సినిమా రిలీజ్ చేయాలి. ముందు డైరెక్టర్ గారు వచ్చారు కదా, ఇప్పుడు వచ్చారు, ఆయన మాట్లాడారు ముందు ఈ సినిమా రిలీజ్ అంటే చివరి సినిమా రిలీజ్ అవ్వాలి. చివరి సినిమా రిలీజ్ అవ్వాలి, ఉదయ్ ఆత్మ శాంతి అందించాలి. ఉదయ్ సినిమా రిలీజ్ అవుతే ఆత్మ శాంతి ఇచ్చేది. ఎంత ఫ్యాన్స్ ఉన్నారో అందరూ సపోర్ట్ చేయాలి. ఉదయ్ మనలో లేరని చెప్పేసి మనం అసలు అనుకోకూడదు. ఉదయించే సూర్యుడు మళ్ళీ మళ్ళీ ఎలా వస్తూ ఉంటాడు. ఉదయ్ కిరణ్ కూడా మరి ఆయన మూవీతో మనల్ని మళ్ళీ మనలో ఉన్నాడని గుర్తు చేస్తున్నాడు. చాలా బాగుంది. రిలీజ్ అవ్వాలి, చెప్పిన కథ మాత్రం రిలీజ్ అవ్వాలి. చాలా ఫేవరెట్ మూవీ. ఆఖరి మూవీ నెక్స్ట్ ఇయర్ ఏ సినిమా అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ ఏ సినిమా రిలీజ్ అవ్వాలనుకుంటారు? ఉదయ్ కిరణ్ నీ స్నేహం మూవీ రిలీజ్ అవ్వాలి. ఇలాంటి ట్రూ లవ్ ఆయనకి మాత్రమే సాధ్యం. థియేటర్ లో చూడాలి. సినిమాలో చూసినప్పుడు ఎలా అనిపించింది? వైపు ఎలా అంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మన కన్న ముందు ఉన్నట్టు అనిపించింది. బిగ్ స్క్రీన్ చూస్తున్నట్టు అనిపించింది. అసలు హ్యాపీగా అనిపించింది. క్లైమాక్స్ లో బెస్ట్ సీన్ ఉంది. ఉదయం చనిపోయి మళ్ళీ బతికేస్తాడు. అలా మళ్ళీ ఉదయం వస్తే బాగుంటుంది. బెస్ట్ ఉంది ఆ సీన్. సూపర్ మూవీ, బెస్ట్ ఎమోషన్ సీన్ అది. చనిపోయి మళ్ళీ రావడం, అలా మా ఉదయం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. రావాలి. ఇలా చివరి సినిమా చిత్రం మీద ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలి. ఆ మూవీ మాకు టార్గెట్ ఫస్ట్. ఫ్యాన్స్ పట్టించుకోపోయినా మేము ఉదయం కానీ నేను చెప్తాను, చిత్రం మీద మూవీ రిలీజ్ అవ్వాలి. అవుతుంది భయ, కంపల్సరీ చెబుతావు భయ. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు చూసాను. క్లైమాక్స్ లో ఎలా అనిపించింది? క్లైమాక్స్ లో సీన్ చూసినప్పుడు సూపర్. చనిపోయి బ్రతకడం అంటే సూపర్. ప్రేమ కోసం మళ్ళీ బతికాడు. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ నీ స్నేహం అంటున్నారు. బట్ అంతకంటే ముందు చిత్రం చెప్పిన కదా ఆయన నటించిన ఆఖరి మూవీ అది రిలీజ్ చేయాలి, ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. మా ఉదయ్ కిరణ్ గారి ఆత్మ శాంతిస్తుంది. ఉదయ్ కిరణ్ గారి గురించి చెప్పాలంటే భావం వ్యక్తం చేయడానికి భాష సరిపోవట్లేదు అనడానికి ఇది ఒక నిదాహరణ చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అభిమానం మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఎక్కడైనా అసలు మామూలుగా టికెట్స్ రిలీజ్ చేస్తున్నారంటే చాలు మొత్తం హాలంతా ఫుల్ అయిపోతుంది. ఈ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి. చిత్రం చెప్పిన కథ కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక గొప్ప హీరో గురించి చెప్పాలన్నా, గొప్ప కథ గురించి చెప్పాలన్నా మనసంతా నువ్వే ఉదయ్ కిరణ్. ఈ రెండు గురించి చెప్పగలను. ఆర్ట్ చెప్పాలంటే ఎవరైనా పిహెచ్డీ చేయాలంటే కావాల్సిన స్టడీ మెటీరియల్ ఉంది ఇందులో. మన ఇండియన్ ఎమోషన్స్కి, ఫ్యామిలీ వాల్యూస్, మనకున్న వేరియస్ ఆఫ్ లైఫ్ స్టైల్స్కి, అంటే ఒక అప్పర్ క్లాసు, లోవర్ క్లాసు, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సో
ఇది ఎప్పుడు రిలీజ్ అయినా మళ్ళీ రిలీజ్ అయినా మళ్ళీ రిలీజ్ అయినా మన ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ మూవీ మేకింగ్ కానీ, మన ఫ్యామిలీ వాల్యూస్ కానీ, ఫ్రెండ్షిప్ వాల్యూస్ కానీ, ఒక లవ్కి, ఎమోషన్స్కి ఉన్న ఎన్ని ఎలిమేషన్స్ని మనం చూసాం. సార్ ఇప్పుడు అందరూ ఫ్యాన్స్ అని కొడుకునేది ఏంటంటే, మీరు ఏదో లాస్ట్ సినిమా తీశారు చిత్రం చెప్పిన కదా, అది రిలీజ్ చేయండి ప్లీజ్ అని అందరూ అడుగుతున్నారు. దాని గురించి మీరు డైరెక్టర్గా మీరు ఏం చెప్తారు సార్? అది రిలీజ్కి రెడీగానని చెప్పాలంటే దానికి ఎన్నో సమస్యలు ఉండి మొత్తానికి అన్ని క్లియర్ అయిపోయినాయి. కోర్టు సమస్యలు కూడా అన్ని క్లియర్ అయినాయి. త్వరలో అది రిలీజ్ అవుతుందని కోరుతున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ కూడా అడిగారు. యాక్చువల్లీ February 14th ఈ డేట్లో మన సినిమా రిలీజ్ అవ్వాలి అనుకునే మేము ప్లాన్ చేసాం డిసెంబర్. జనవరి ఫిబ్రవరి కొంచెం మనకు అనుకున్నట్టుగా కొన్ని వర్క్స్ జరగలేదు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ మంత్ ఆర్ 2 అది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్ అండ్ అందరూ కూడా విల్లింగ్గా ఉన్నారు. టోటల్లీ నాకు తెలిసి ఏప్రిల్ అటు ఇటుగా రిలీజ్ డేట్ పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఏమైనా ఏప్రిల్లో పెద్ద మూవీస్ ఉన్నాయి, పెద్ద హీరోలు ఏమైనా మనకి డేట్స్ కొంచెం ఇబ్బంది అయినా కానీ మళ్ళీ బర్త్డేకి ఖచ్చితంగా మనం మాత్రం బిఫోర్ బర్త్డే మనం రిలీజ్కి వస్తాం. June 6th, June 26 ఉదయ్ బర్త్డే. వీలైతే ఆ డేట్కి అటు ఇటుగా రిలీజ్ ప్లాన్ చేస్తాం. ఎర్లీగానే చేద్దామని ప్లాన్, ఎందుకంటే జూన్ కూడా మళ్ళీ సీజనే చెప్పాలంటే. సార్ ఇప్పుడు మీరు ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ సినిమా చూశారు, లోపల వైబ్ ఎలా అనిపించింది? మొత్తం ఎలా అనిపించింది? వైబ్ అంటే థియేటర్ అంతా ఊపేశారు. ఎమోషనల్, ఇట్ ఈస్ వెరీ కంటెంట్ అండ్ చాలా చోట్ల కళ్ళనీళ్ళు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ సాంగ్లో కూడా ఒక అమ్మాయి దూరంగా, నేను వీడియో కూడా రికార్డ్ చేశాను స్టేటస్లో, పాపం డోర్ దగ్గర ఒక అమ్మాయి నుంచి కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. వెరీ హార్ట్ టచింగ్ మూవీ అండ్ హార్ట్ టచింగ్ ఎలిమెంట్. ఇంతమంది ఫ్యాన్స్ ఈ రోజుకి లైవ్లో ఉండి ఉదయ్ కోసం ఆ హార్ట్ బీట్ని ఈరోజు ఆ చప్పుడు వింటూ ఉంటే, ఆ గుండె చప్పుడు, అతను ఎంత మిస్ అయ్యాడు. ఉండుంటే ఈ పాటికి ఇంకా మంచి మన సౌత్ ఇండియాకే కూడా ఒక షారుఖ్ ఖాన్ అయ్యే పరిస్థితి అతను ఉంది. సో ఈ రోజుకి ఒక బాద్షా ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమా అయ్యి ఉండేవాడు. ఒక రాంగ్ స్టెప్ వేయకుండా ఉంటే బాగుండేది. నాకు ఈ మూవీ కంప్లీట్గా రిలీజ్ అయ్యే వరకు నేను ఆయనతో పాటు ట్రావెల్ చేస్తుంటే కొంతవరకు కన్నా నేను ఆయన గైడ్ చేసి, అంటే కొంత కంపానియన్షిప్ పెరిగేది, నాకు కూడా ఒక ఫ్రెండ్షిప్ వైబ్ వచ్చేది. బట్ సమ్హౌ ఐ మిస్ హిమ్ ఆల్సో. అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చూసింది 2001. ఆ టైంలో నేను 7th 8th క్లాస్ స్టడీస్ ఆ టైంలో చూశాను. మళ్ళీ దాని తర్వాత నాకు అవకాశం రాలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 25 years తర్వాత నేను చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది. అప్పుడు నాకు అంత ఎలిమెంట్స్ అంత గుర్తుకు లేవు, చాలా చిన్నగా ఉండే కదా. ఇప్పుడు కొంచెం పెద్ద అయినాక చూస్తే అనిపిస్తే చాలా మంచిగా అనిపించింది. చాలా ఫీల్ గుడ్ మూవీ లాగా అనిపించింది. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఉదయ్ కిరణ్ లేడు కాబట్టి కొంచెం మిస్ అలా ఉంటుంది. చాలా బాగా అనిపించింది అన్న. ఏంటంటే ఉదయ్ ఆల్రెడీ మేము లాస్ట్ మూవీ ఉన్న వారం క్రితం వచ్చినప్పుడే చెప్పాం. ఏంటంటే ఉదయ్ మీద ఆ సెంటిమెంట్ ఉంది, అసలు మామూలుగా లేదు బయట సెంటిమెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాకుండా అందరూ వచ్చి మూవీని సెలబ్రేషన్ లాగా ఎంజాయ్ చేశారు. అసలు అంటే ఆ థియేటర్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అండ్ చాలా బాగా అనిపించింది. ఫ్యాన్స్కి అయితే అది చూడండి, మనిషి లేకుండా మనిషి ఉన్నట్టు ఊహించుకొని ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాడు అనుకొని మేము సెలబ్రేట్ చేసుకున్నాం కదా, అది మాకు చాలా బాగా అనిపించింది. అండ్ చనిపోలేదన్న, ఇంకా మా హృదయాల్లో ఇంకా ఉన్నాడు. ఇంకా అంటే ఈరోజు లాస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు వచ్చారు. అతను చెప్పడం ఏంటంటే జూన్లో రిలీజ్కి సిద్ధంగా ఉంది అన్నట్టు చెప్పారు. దాని గురించి ఎలా అనుకుంటారు మీరు? అంటే చిత్రం చెప్పిన కథ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏ సినిమా కూడా ఆగకూడదు, ఎందుకంటే ఇది డైరెక్టరు లేకపోతే మా హీరో అని కాదు కదా, అంత క్రూ ఉంది, ఇండస్ట్రీ ఉంది. ఆ సినిమా మీద డిపెండ్ అయిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళ కోసమైనా సినిమా బయటికి రావాలి. సరే సినిమా ఎలా వచ్చింది ఎలా రాలేదు అదంతా సెకండరీ థింగ్. ఆ కష్టపడిన క్రూ, ఆ ప్రొడ్యూసర్స్, వీళ్ళంతా చాలా ఇంపార్టెంట్. సినిమా లాస్ట్ సినిమా అది ఉదయ్ సినిమా అంటే మామూలుగా ఉంటుంది క్రేజ్. ఓకే, బిజినెస్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో ప్రొడ్యూసర్స్ ఎవరైనా అయినా సరే ఎందుకు వెనకాడుతున్నారు ప్రొడ్యూసర్స్? ఇంత క్రేజ్ ఉన్నా సరే లీగల్ ఏమున్నాయి మనకు తెలియదు అన్న. ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్ అనే ఆయన బయటకు వచ్చి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయన మాట్లాడుకోవాలి. ఏంటంటే ఫ్యాన్స్గా మేము హీరోకి సపోర్ట్ చేయగలుగుతాం. మేము మాత్రం ఓకే, మేము సినిమా పడితే ఇచ్చేయగలుగుతాం. మేము డబ్బులు పెట్టలేము, మేము వెళ్ళి అక్కడ సినిమా రిలీజ్ చేయలేం. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, ఇండస్ట్రీ పెద్దది, వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓకే, అక్కడ ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. అవును, ఇప్పుడు సినిమా చూసారు కదా, థియేటర్ లోపల వైబ్ ఏ విధంగా అనిపించింది ఫ్యాన్స్? అసలు సూపర్ అన్న. ఇప్పుడు ఇంకా పోవట్లే, ఇంకా ఇలాగే ఉంది, ఇంకా చేతులు ఊగుతానే ఉన్నాయి. బయటకు వచ్చినాము అసలు ఇంకా స్టిల్ ఆయన మన దగ్గర ఉన్నారు, ఇంకెక్కడే మన మెమరీస్ తోనే ఉన్నారు. ఇంకా స్టిల్ క్లైమాక్స్ ఎలా అనిపించింది? అసలు ఎమోషన్స్ క్లైమాక్స్ మాకు నిజంగా అయితే కళ్ళ నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కళ్ళ నీళ్ళు అలా వస్తాను. ఎందుకైతే ఆయన ఇంకా ఉన్నారు. సో ఆయన డెబ్యూటెంట్ గానే ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ. మనకి తెలుసు, చిత్రం సినిమా అందరికీ తెలుసు కదా, ఈటీవీ వాళ్ళు అది కూడా చేసింది. సో అక్కడి నుంచి ఆయన ఫుల్ పెద్ద హీరో అయిపోయారు. అప్పటి నుంచే టవర్ బై ఇమేజ్ అయితే ఎవరికి రాదు.
మనసంతా నువ్వే అంటే అది ఒక కల్ట్ లవ్ స్టోరీ భయ్య. నెక్స్ట్ ఇయర్ ఏ సినిమా రిలీజ్ అవ్వాలనుకుంటున్నారు? నువ్వు నేను ఉంది కదా, ఉదయ్ కిరణ్. నువ్వు నేను అయినట్టుంది ఆల్రెడీ. నువ్వు నేను ఆల్రెడీ అయింది. అయితే మేము ఒకటి కోరుకున్నాం, యాక్చువల్గా ఇండస్ట్రీకి ఒక ట్రెండ్ తీసుకొచ్చింది చిత్రం సినిమా. ఓకే, చిత్రం సినిమాలో ఉదయ్ యంగ్గా ఉంటుండొచ్చు కానీ బట్ స్టిల్ అసలు ఇండస్ట్రీ రూపురేఖలు మార్చింది చిత్రం. ఒక ఉదయ్ అనే గుర్తింపు తీసుకొచ్చింది చిత్రం. అండ్ ఇప్పుడున్న యూత్ కూడా కనెక్ట్ అయ్యే ఫిల్మ్ చిత్రం. ఇప్పుడు మనసంతా నువ్వే ఉంది, మనసంతా నువ్వే సినిమా చూసినప్పుడు ఆడియన్స్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళంతా కామ్గా చూసే సినిమా ఒక క్లీన్ ఎంటర్టైనర్. ఇక్కడ వచ్చి మనం అడౌట్ చేసే పరిస్థితి ఉంటుంది. అదే చిత్రం లాంటి సినిమా వస్తే ఆ కాలేజ్ బ్యాక్గ్రౌండ్, ఆ యూత్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి కదా, స్టిల్ ఇప్పటికీ అది వైబ్ అవుతూ ఉంటుంది. ఆ సాంగ్స్ కానీ ఆ మూవీస్ కానీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకవేళ ఈ బయట మీరు కనుక పెడితే ఇక్కడ నుంచి ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పటిదాకా చిత్రం ఎక్కువ ఎక్కడ ప్లే అవ్వాలి, మనకి యూట్యూబ్స్లో దొరకదు, సిడీస్లో దొరకదు ఎక్కువ. ఓకే, చాలామంది కూడా చూడలేదు. అయితే ఏంటంటే ఓన్లీ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు ఈటీవీలో వేస్తే తప్ప, సో వ్యూవర్షిప్ కూడా చాలా తక్కువ ఉంది దానికి. చిత్రం సినిమాతో పాటుగా జై శ్రీరామ్ కానీ, నీ స్నేహం కానీ, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఉదయ్ కిరణ్. అవన్నీ రిలీజ్ చేస్తే మళ్ళీసారి రిలీజ్ కోసం ఎంతోమంది ప్రేక్షకులు ఎదురు చూస్తారు. మళ్ళీసారి ఇప్పుడు మనసంతా నువ్వు ఎలా చూసిలో మిగతా సినిమాలను కూడా అలాగే చిన్న వాళ్ళే కాదు, యూతే కాదు, పెద్దవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ నుంచి ఎంతోమంది ఉదయ్ కిరణ్ ఆదరిస్తారు. మీరు అది ఆల్రెడీ విఎన్ ఆదిత్య డైరెక్టర్ చెప్పినట్టుగా అతను ఉదయ్ కిరణ్ జై శ్రీరామ్ మూవీకి వైజాగ్లో వెళ్ళినప్పుడు 1,00,000 మంది వచ్చిళ్ళు అన్నాడు. అది ఒక్కటే చాలు, అతనికి ఎంత అభిమానులు ఉన్నారు. అందరూ బయటపడరు, కొద్దిమంది ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఏదో ఉన్నారు ఈ సినిమాకి చూసిళ్ళు, కానీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ ఉదయ్ కిరణ్ మూవీస్ అన్ని జై శ్రీరామ్ కానీ, హోలీ కానీ, ఇంకోటి అవునన్నా కాదన్నా, అవునన్నా కాదన్నా కానీ, ఇవన్నీ రిలీజ్ అయితే ఎంతోమంది ప్రేక్షకులు మళ్ళీ చూస్తారు. ఇప్పుడు జనరేషన్కి తెలియదు, అవి వీళ్ళు చూసి ఇప్పుడు ఈ మనసంతా నువ్వే లాంటి సినిమాలు చూసి వాళ్ళకి ఎంత బాగుంది అనేది అర్థమవుతుంది సినిమాలు. ఇప్పుడు వచ్చే సినిమాలకు వాళ్ళకు సరిగా తెలియదు. ఇప్పుడు జనరేషన్కు ఇప్పుడు వచ్చే సినిమాలే తెలుసు, ఆ పాత జనరేషన్ సినిమాలు తెలియదు. ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఈ సినిమాలు చూసి ఎంతో సర్ప్రైజ్ అవుతారు, ఎంతో ఆదరిస్తారు. అట్లాంటి ఉదయ్ కిరణ్ మిగతా సినిమాలు కూడా అలాగే క్లాస్గా డీసెంట్గా బాగుంటాయి. అట్లాంటి సినిమాలన్నీ రిలీజ్ కావాలి, జై శ్రీరామ్ కానీ, హోలీ కానీ, అలాంటివన్నీ ఉదయ్ కిరణ్ రిలీజ్ కావాలంటూ ప్రేక్షకులు. అండ్ చిత్రం టాపిక్ వస్తే అలా ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉంటే ముందుకు రండి చిత్రం కోసం. అండ్ మేము ఫుల్గా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు చూశారు కదా వైబ్ ఎలా ఉందో, లాస్ట్ 1 వీక్ నుంచి హౌస్ ఫుల్తో నడిచింది. యూత్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు సినిమాలకి యూత్ ఫ్యామిలీస్ అంతా ఓటీటీకి షిఫ్ట్ అయ్యారు చాలామంది. ఇళ్ళలో కూర్చొని చూస్తున్నారు, రావట్లేదు. సో యూత్ బయటకు వచ్చి చూడాలి ఉదయ్ కిరణ్ సినిమా అంటే చిత్రం చూడండి, మంచి ఆప్షన్ అది మేము ఫ్యాన్స్ పరంగా నిర్ణయించుకున్నాం. వన్ ఆఫ్ ద ఆప్షన్. ఒక్కసారి ఆలోచించండి ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉంటే. ఉదయ్ కిరణ్ లివ్స్ ఫర్ ఎవర్ అన్న, ఇంకా అదైతే చెప్పొచ్చు అందరికి. ఎస్, అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా గ్రాటిట్యూడ్ అంటే మనం ఈ సినిమా ఇంత సక్సెస్ చేసాము రిలీజ్ అంటే. సో క్వాలిటీ మీరు చూసారు, 4K ఎంత క్లారిటీ ఉందో సౌండ్ కానీ. సో ప్రొడ్యూసర్ చాలా కష్టపడ్డాడు ఈ సినిమా గురించి, ఎందుకంటే దగ్గరుండి నేను చూశాను కాబట్టి. రివ్యూ షోని అప్పుడే చెప్పాను, సో క్వాలిటీ సౌండ్ బాగుంది అదే చెప్పాను. అదే 100% క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది. సో సుదర్శన్లో మీరు చూశారు, సంధ్యాలో చూశారు, అన్ని థియేటర్లు హౌస్ఫుల్ అయినాయి. సో ఇవాళ ఎగ్జాంపుల్ యాక్చువల్గా సో ఎంత హౌస్ఫుల్ అయిందో మీరు చూసారు. ఆల్మోస్ట్ 90% ఫుల్ అయినాయి జస్ట్ నిన్నటికి. సో ఇవాళ 100% ఫుల్ అయిపోయింది. సో ఎంత క్రేజ్ ఉందా ఒక్కసారి మీరు ఆలోచించాలి. సో నెక్స్ట్ మూవీస్ కూడా చాలా రిలీజ్కి చాలా ప్లానింగ్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్కి నిజంగా రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్కి చాలా గ్రాటిట్యూడ్. సో అలాగే అక్క మెసేజ్ కూడా చెప్పమన్నారు. సో ఇంతమంది ఫ్యాన్స్ వచ్చినందుకు సో తను మిస్ అయిపోతున్నారు. యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చారు, 1 డే ఉన్నారు. సో ఫ్యాన్స్తో పాటు కూర్చొని చూశారు. సో అలాగే నిన్న నైట్ బావగారు కూడా మెసేజ్ పెట్టారు, సో అన్న మీద ఉన్న అభిప్రాయంతో. సో అందరికీ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇలానే మంచి మంచి రిలీజ్ ప్లాన్ చేస్తాం 100% మా వంతు. సో అందరి ఫ్యాన్స్ సపోర్ట్ ఏఈఎఫ్ ఉంది కాబట్టి మా 100% ప్లాన్ చేస్తాం. సో ప్రతి మూవీ కూడా సక్సెస్ చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్న సో మచ్. జై ఉదయ్ కిరణ్. జై ఉదయ్ కిరణ్.